విజయ్ సేతుపతి 50వ సినిమా 'మహారాజా' నిన్న శుక్రవారం జూన్ 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చేసి మొదటి రోజు తమిళనాడులో 3.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 50 లక్షల గ్రాస్ వస్తే ఓవర్సీస్ నుంచి మరో కోటి. అలా టోటల్గా మొదటి రోజు 'మహారాజా' సినిమా 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా వచ్చేసి 6 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. డిస్ట్రిబ్యూటర్ షేర్ అంటే థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ, ప్రమోషనల్ ఖర్చులన్నీ తీసేస్తే 3 కోట్ల షేర్ ఉంది. ఈ సినిమాని తెలుగులో 3 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అండ్ తమిళనాడులో 18 కోట్ల కొన్నారు. 21 కోట్లకి కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా బడ్జెట్ వచ్చి 30 కోట్లు. 21 కోట్లలో మనకు మొదటి రోజు 3 కోట్లు వచ్చాయి. అంటే మరో 18 కోట్లు వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర. సినిమాకి మంచి టాక్ వచ్చింది, రివ్యూస్ బాగా వచ్చాయి. నేను కూడా చూశాను, నా రివ్యూ కూడా పెట్టాను. నాకు కూడా నచ్చింది, సినిమా బాగుంది. సో నాకు తెలిసి శని ఆదివారాల్లో ఈజీగా మొదటి రోజులాగే మరో 4 నుంచి 5 కోట్లు గ్రాస్ రావచ్చు. శనివారం, ఆదివారం కూడా అలాగే వస్తుంది. సో ఒక 10 కోట్ల వరకు షేర్, అంటే 50% రికవర్ అయిపోతుంది నాకు తెలిసి మొదటి వీకెండ్లో. మిగతా రన్లో సినిమా ఈజీగా హిట్ అవ్వచ్చు. తెలుగులో 3 కోట్లు షేర్ వచ్చేస్తుంది, తమిళనాడులో 18 కోట్లు షేర్ రావచ్చు. ఓవరాల్గా 21 కోట్లు అంటే 42 కోట్లు గ్రాస్ అయితే కావాలి సినిమాకి. మొదటి రోజు 6 కోట్లు గ్రాస్ వచ్చింది, మరో 36 కోట్లు గ్రాసు మరి చూడాలి. తెలుగు కాంపిటీషన్లో మనకు తెలుగులో హరోం హరా ఉంది సుధీర్ బాబుది, హిందీలో చందు ఛాంపియన్ ఉంది. మరి చూడాలి. మరి అది మన విజయ్ సేతుపతి 50వ సినిమా ఏంటి పేరు 'మహారాజా' రిలీజ్ అయిన మొదటి రోజు 6 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే అందులో 3 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 18 కోట్లు షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది. 18 కోట్లు షేర్ అంటే 36 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి. సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు. ఓకే, బాయ్.